ఏమండి ఏమండి మిమ్మల్ని ఏమైంది ఏంటండి? అసలు ఏమన్నా ఆలోచించారా నేను చెప్పింది? దేనికోసమే? పెళ్ళి 1 year అవుతుందండి, పిల్ల లేదు చెల్ల లేదు, నలుగురిలో వెళ్ళాలంటే నాకు ఎలా ఉంది తెలుసా? మీరు ఎందుకు నా బాధ అర్థం చేసుకోవట్లేదు? చెప్పిన ప్రతిసారి మళ్ళీ ఆలోచిస్తానంటారు, మళ్ళీ ఇదే అన్నమాట. ఏమైంది ఏమైంది ఏమైంది? చెప్పిన కదా, ఇలా బిజినెస్ అంతా సెట్ అయినాక ఆలోచిద్దామని. ఇంకా 1 year అయిపోతే మనం మంచిగా సెటిల్ అవుతామే, తర్వాత ఆలోచిద్దాం. తర్వాత ఆ రోజులన్నీ మనవే. తర్వాత కాదండి, నాకు ఇప్పుడు కావాలి. పాపో బాబో కావాలి నాకు. నలుగురిలో వెళ్తే, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అమ్మలక్కలు అందరూ ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? మీకేం తెలుసండి మా బాధ? అనేవాళ్ళు అంటూ ఉంటారే, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుంటే ఎట్లా చెప్పు? ఏం సెటిల్ కాని పిల్లలు ఎందుకే? ఏమండి, జనాలకి మనం సెట్ అయ్యామా లేదా సంబంధం లేదండి. ఎంతసేపు ఇంకా పిల్లలు కాలేదు ఏంటి, నీలో ఏమైనా లోపమా అని నన్ను గుడ్రాలనుకుంటున్నారు. నా బాధ మీకు ఎందుకు అర్థం కాదు? ఎంతసేపు సెటిల్ అవ్వాలి, డబ్బు, ఆఫీస్ అని తిరిగితే నన్ను అసలు పట్టించుకుంటున్నారా మీరు? అయినా పిల్లలు వద్దనుకుంటే ఏదో సేఫ్టీస్ ఏదో వాడతాం, కానీ మీరు నన్ను అసలు తాకట్లేదు కదా. అసలు నన్ను ఇష్టపడి మీరు పెళ్లి చేసుకున్నారా? నాకు అసలు డౌట్గా ఉందండి, మీకు నేనంటే ఇష్టమా లేదా అనేది. అసలు నన్ను ఎందుకు తాకట్లేదు మీరు? జనాలకేమో అది అర్థం కాక పిల్లలు 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 అని నన్ను అవమానిస్తున్నారు. చా, మీరు ఇప్పటికీ నన్ను అర్థం చేసుకోలేరు. ఓ సంవత్సరం ఆగింది, ఇంకో సంవత్సరం ఆగుతూ అయిపోతారు కదా. అది అట్లానే అనుకుంటారు, కానీ ఇంకో సంవత్సరం అయితే బిజినెస్ అంతా డెవలప్ అయ్యి మొత్తం సెటిల్ అయితే తనే అర్థం చేసుకుంటుంది నేను ఎందుకు చెప్పినా. అసలు ఏమనుకుంటున్నాడు ఈయన? నాతో కాపురం చేసే ఆలోచన ఉందా లేదా? ఆయనకు నా బాధ అర్థం కావట్లేదే. జనాలేమో నేను గుడ్రాలని అనుకుంటున్నారు, వాళ్ళకేం తెలిసి నన్ను తాకట్లేదని. చా, నేనే ఏదో ఒకటి చేయాలి. ఇలాగే నన్ను వదిలేస్తే ఇంకా మా కాపురం జరిగేది లేదు, ఆయన నన్ను తాకేది లేదు, మాకు పిల్లలు పుట్టేది లేదు. ఈ సమాజంకి నేను జవాబు చెప్పుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేస్తాను నేనే. సుచిత్ర, సుచి, సుచి. సుచి కాదు, సుచిత్ర అనండి. ప్రేమతో పిలుస్తున్నాను, ఏంటి నీ అలక? ఈ ప్రేమ మీరు పెట్టే పేర్లో కాదండి, పడక మీద చూపియండి. సరేలే కానీ, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసి కొంచెం దీన్ని నిదానంగా ఆలోచించు నేను చెప్పిన దానికోసం. అంతేగాని మీరు ఆలోచించరా నేను చెప్పింది? నేను ఆలోచిస్తానే, నన్ను అర్థం చేసుకోగలరా? మీరు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారండి? నేను అర్థం చేసుకున్నా నిన్ను కాబట్టి నేను అన్నీ చెప్తున్నాను, నువ్వే అర్థం చేసుకున్నాను. సరేనా, నేను వెళ్తున్నా. ఇదేంటి 10th క్లాస్ గ్రూపా? అరే, మా 10th క్లాస్ వాళ్ళు గ్రూప్లో యాడ్ చేశారు నన్ను. ఆ రోజులే వేరు. గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు? అరే, మా బ్యాచ్ ఎంత ఉంది? స్వప్న ఇది కూడా ఉంది. బా, ఎన్ని ఇయర్స్ అవుతుందో. ఒకసారి కాల్ చేద్దాం. ఏ హాయ్ స్వప్న, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇందాకే గ్రూప్లో యాడ్ చేశారు. ఓ, ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు? నేను బాగానే ఉన్నాను. పెళ్ళి లైఫా? ఏదో బాగానే ఉందిలే. ఎవరు, రాకేషా? వాడికి ఎందుకంటే నా నంబరు? అవునులే, చూశాను ఇందాక గ్రూప్లో. నాతో మాట్లాడతాడా? అదేంటి, ఇప్పుడు మాట్లాడితే బాగోదు కదా. నిజమే, ఫ్రెండే, నేను కాదనట్లేదు, కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా, నాకు పెళ్ళయింది. సర్లే, వాడు చేసినప్పుడు చూద్దాంలే. ఇంకేంటి సంగతులు? పెళ్ళి లైఫ్ ఏముంది, మామూలే, ఏదో అలా నడిపిస్తున్నాను.
ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే ఏం చెప్తాను? సరే నీకు అన్ని తర్వాత చెప్తాను. సరే మళ్ళీ ఉంటాను. ఓకే బాయ్. టచ్లో ఉండు, మర్చిపోకు. సరే. ఇదేంటి ఏదో కొత్త నెంబర్లో ఉంది. హలో. చెప్తా. హాయ్, ఎవరండి? ఏంటి అప్పుడే మర్చిపోయావా? నేను రాకేష్ని. ఓ హాయ్ రాకేష్, ఎలా ఉన్నావు? బాగున్నాను, బాగున్నావా? బాగానే ఉన్నాను. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? బాగానే ఉంది. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. ఓకే, ఏంటి చాలా ఇయర్స్కి? నేనే అడగండి. 10th క్లాస్ లో ఉండేటప్పుడు నీ క్లోజ్ చేస్తే నువ్వు కనీసం పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడు కూడా కాల్ చేస్తే ఎవరైనా ఇచ్చావు కదా. అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇలాంటి మాట్లాడడం అవసరం అంటావా? ఇది కాదులే, బట్ కనీసం ఒకసారైనా మాట్లాడాలి అనిపించలేదా? రాకేష్, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, నువ్వేం మాట్లాడుతున్నావు? సరేలే, బాగున్నాగా? ఓకే. ఓకే అంటే ఓకే అంటే ఓకే అంతే. బాగున్నాను అని చెప్పలేను, బాగాలేను అని చెప్పలేను. ఏమైనా ప్రాబ్లమా? ఇక ఉంటాయి కదా. ఎప్పుడు హస్బెండ్తో నేను ప్రాబ్లమా? అంటే ప్రాబ్లం ఆయనతోనంటే సరే, ఇప్పుడు అవన్నీ అవసరం అంటావా? చెప్పు, పర్వాలేదు. ఏం లేదు, తను నన్ను పట్టించుకోడు. పెళ్ళైన దగ్గర నుంచి తను నన్ను తాకింది కూడా లేదు. అంతే, ఇంకేం లేదు. మరి నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? నువ్వేం చేస్తావు? అదేంటి జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నా, హెల్ప్ చేయమంటావా? రాకేష్, ఏం హెల్ప్ చేస్తావు చెప్పు. నువ్వేం చేయగలవు? అంటే ఏదో ఇబ్బందులు ఉన్నావు కదా, మీ హస్బెండ్ పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాను. ఏమైనా నా ద్వారా ఏమైనా హెల్ప్ అవుతుందా? అలా ఏమన్నా ఉంటే నీ హెల్ప్ తీసుకుంటానులే, సరేనా? ఇంకేంటి మరి సంగతులు? చెప్పాలి. అదే ఎప్పుడెప్పుడు నుంచే కాల్ చేద్దామని చాలా ట్రై చేసిన. మీ ఫ్రెండ్ నంబర్ ఇచ్చేసరికి నేనే గ్రూప్ లో నేనే యాడ్ చేసిన. ఓ, నువ్వే యాడ్ చేసావా? థ్యాంక్ యూ. చాలా ఇయర్స్ తర్వాత మన బ్యాచ్ అంతా ఉన్నారు కదా అందులో. నిజం చెప్పినా అసలు నీకోసమే గ్రూప్ లో చాలా మందికి అడిగిన. తన నంబర్ ఎవరి దగ్గర ఉందంటే మీ ఫ్రెండ్ చెప్పింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు హ్యాపీగా ఉంది మన వాళ్ళందరితో మాట్లాడడం ఇన్ని ఇయర్స్ తర్వాత. ఇంకా నువ్వు నన్ను మర్చిపోలేదా? లేదు లేదు, నిజానికి అసలు గ్రూప్ ప్రతిరోజు చూసేవాడినే కాదు, నిన్ను యాడ్ చేసిన తర్వాత నుంచి అయితే ప్రతి క్షణం చూస్తూనే ఉండేవాడిని. నీ ద్వారా ఏమైనా మెసేజ్ వస్తుందా గ్రూప్ లో, హాయ్ గుడ్ మార్నింగ్ అలాంటివి ఉంటాయి కదా. అందువల్ల ప్రతిరోజు నీ మెసేజ్ కోసం వెయిట్ చేసేవాడిని. ఏం బాగున్నా? ఓకే ఓకే, సరే మళ్ళీ ఉంటాను. సరే మరి ఉంటాను. ఓకే బాయ్. ఓకే బాయ్. ఏమండి చెప్పండి. ఏంటి వాళ్ళు నైట్ రావట్లేదా? ఏంటండి మీరు? పొద్దున్నే కదా అంతగానో చెప్పాను మీకు, అయినా కొంచెం కూడా ఆలోచించారేంటి మీరు? ఇప్పుడు ఏమంటున్నారు, ఇవాళ నైట్ రావట్లేదా? అంత నా కర్మ. అదేంటి రావట్లేదన్నాడు? నన్ను ఆట పట్టిస్తున్నాడా నిజమా? ఎవరు వచ్చి ఉంటారు? రాకేష్, నువ్వేంటిగా? మామూలుగా వచ్చా చూడాలని.
ఇలా బయట నిలబడి మాట్లాడతావా, లోపల పిలిచేది ఏమైనా ఉందా? సరే సరేరా. ఇల్లు బాగానే కట్టింది. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి రాకేష్ ఇది సడన్నా? ఎందుకో నేను చూడాలనిపించింది. స్వప్నాన్ని అడ్రస్ అడిగితే చెప్పింది, అందుకే వచ్చేసా. కరెక్టే, కానీ ఇలా మా ఆయన లేనప్పుడు రావడం కరెక్ట్ కాదు కదా. ఆయనకు తెలిస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇంకెప్పుడు ఇలా రాకు, ఆయన ఉన్నప్పుడు వస్తే బాగుంటుంది. అలా కాదు, ఎందుకో చూడాలనిపించింది. 10th క్లాస్ నుంచి నేను ఇష్టపడ్డాను కదా. ఇప్పుడు నీ కాంటాక్ట్ నెంబర్ తెలిసేసరికి నువ్వు ఎలా ఉన్నావో చూడాలనిపించింది. అందుకే ఇంత దూరం వచ్చేసా. ఇంకా నువ్వు నన్ను మర్చిపోలేదా? అసలు మర్చిపోతేనే కదా. ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, నువ్వు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు, సరేనా? తప్పుగా అనుకోకు. మా ఆయన ఉన్నప్పుడు ఇలా నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకెప్పుడు రాకు. అలా కాదు, అంటే చూడాలనిపించింది కాబట్టి వచ్చా కదా. చూసావు కదా. అసలు నువ్వు ఓకేనా? ఓకేనంటే చెప్పాను కదా, పెళ్ళి 1 year అవుతుంది. ఆయన అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇందాక కూడా కాల్ చేశాడు, నైట్ రానని చెప్పి. సరే, 10th క్లాస్ నుంచి నేను చాలా ఇష్టపడుతున్నాను. నీ ప్రాబ్లంలో ఏమైనా హెల్ప్ చేయగలనా? నువ్వేం హెల్ప్ చేస్తావు? అదే నువ్వేదో ఫీల్ అవుతున్నావు కదా. కానీ ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది కదా, ఏం చేయలేము. అలా కాదు, ఒకసారి అర్థం చేసుకో. సరే, నువ్వు పెళ్ళి ఇప్పుడు ఇవన్నీ ఏమవుతావు? అసలు ఏమైంది? లేక నేను చూడాలని అంత దూరం నుంచి వచ్చా తెలుసా. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడు బాధ పెట్టావు, ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసాం, ఇప్పుడు కూడా బాధ పెడతావా? ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? అదే నీకు ప్రాబ్లం ఉందన్నా కదా, నేనేమన్నా క్యూర్ చేయగలను. సరే, నువ్వు వెళ్తావా? ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకో. అలాంటివి ఏమవుతూ బాగోదు, మా ఆయనకు తెలుసు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడు నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నువ్వు ఇంత ప్రాబ్లంలో ఉండి కూడా ఇప్పుడు నేను దగ్గరికి వస్తుంటే ఇప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఒక్కసారి ఆలోచించవచ్చు కదా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీ హస్బెండ్ ఎక్కడ ఉంటారు? ఆఫీస్కి వెళ్ళారు, ఇవాళ నైట్ రారని చెప్పారు. సరే, ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. సరే, మీరు వెళ్ళండి. సరే, నీ కష్టంలో తోడుంటుంది తెలియదు, కానీ నీకు ఏ సమస్య వచ్చినా సరే నేను ముందు ఉంటాను. సరేనా? ఏం ఫీల్ అవ్వకు. సరే, నేను వెళ్ళనా? ఓయ్, నేను వెళ్ళనా? సుజిత్ర, ఏమైంది? ప్లీజ్ నువ్వు వెళ్ళకు, ఉండిపోవచ్చుగా కాసేపు. అరే, ఇప్పుడే వెళ్ళిపోమని చెప్పావు. చెప్పాను కానీ ఎందుకు మనసు ఒప్పట్లేదు. మా ఆయన ఎలాగో రారు, నైట్ రానని చెప్పి ఫోన్ చేశారు. ముద్దు సుచిత్ర, మీ ఆయన సడన్గా వస్తే ప్రాబ్లం అవుతుంది. ఆయన ఇప్పుడే రాడు, ఫోన్ చేసి చెప్పాడు. ఇది మాకు మామూలు, ఆయన పట్టించుకోరు అసలు. ప్లీజ్ అర్థం చేసుకో. సుచిత్ర, ప్లీజ్ రా, నేను చెప్తాను రా. ఆయన ఇప్పుడే రారు, నువ్వు టెన్షన్ పడకు, సరేనా?
సుచిత్ర సుచిత్ర వచ్చినట్టున్నాడు. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇంతసేపు అయింది తలుపు నీకు? అది వాష్రూమ్లో ఉండే అండి. ఎందుకు మీరు కొంచెం కూడా ఆగరు? కొన్ని మనుషులు తీసుకురాకు. అది వెళ్ళి వాటలు తీసుకురా వెళ్ళు. ఏంది ఇది షర్టు లోపల కాకుండా బయట పడేసింది. అయినా ఇది నా షర్టులో లేదు. ఇలాంటివి వేసుకున్నాడు. ఏమండి ఏమండి ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? ఒక నిమిషం ఏమండి ఆగండి. ఆగంటే ఏమండి ఎవరన్నా బయటికి రా బయటికి రా. ఎవడేడు అది ఎవడేడు బయట బయట నడు బయట నడు బయట నడు బయట నడు. ఇలా ఎవడారు ఎవడారు? ఏమండి అతను నా 10th క్లాస్ ఫ్రెండ్ అండి. 10th క్లాస్ ఫ్రెండ్ వచ్చి పదానికి తాపిస్తావా? ఏం చేసినావు? ఇంత లేకుంటే నీకు ఇవేనా? నిన్ను